మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినం అంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. అయితే పరాక్రమం గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆదరణకరమైన మాటలు ఈ వాగ్దానంలో ఉన్నాయండి. మరి ఎవరైతే మనల్ని హింసించాలని చూస్తున్నారో, మనపైన విజయం గెలవాలని అనుకుంటున్నారో, మనల్ని దెబ్బతీయాలని అనుకుంటున్నారో శారీరకంగా, మరి ఎన్నో రకాలైన మరి అపాయాలు మనల్ని తలపెట్టాలని వారి మనసుల్లో ఎవరైతే అనుకుంటున్నారో నీ గురుండి, మరి అలాంటి శత్రువుల నుంచి మరి దేవుడు మనల్ని నన్ను మనందరినీ కూడా విడిపిస్తాడు, కాపాడుతాడు, ముందుకు నడిపిస్తాడు అనమాట అండి. మరి దేవుని యొక్క కార్యాలు చాలా గొప్పగా ఉంటాయండి. అవి కంటికి కనపడవు, కానీ మరి ఎవరైతే మరి విరోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దరిదాపులకు కూడా మన దగ్గరికి రానివ్వకుండా చేస్తాడనమాట అండి. మరి ఎప్పుడు కూడా నీపైన విజయం అనేది వారు పొందుకోలేరని చెప్తున్నాడు. మరి చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండండి. మరి ఈ దినమంతా కూడా అలా చేయడం వల్ల నీవు నీ కుటుంబ సభ్యులు, నీ బిడ్డలు, ప్రతి ఒక్కరు నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ క్షేమాన్ని ఇచ్చి లేవనెత్తుతాడు అనమాట. మరి బయటకు వచ్చేటప్పుడు, లోపలికి వెళ్ళేటప్పుడు మరి దేవుడు దీవెన ఆశీర్వాదాలతో నింపుతాడు అనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళకి పంపించండి. ఎందుకంటే చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదింపబడతారు. దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలి అని అనుకుంటే దేవుని వాక్యంలోను, వాగ్దానాల్లోనూ, సేవలోను, పరిచర్యలోను ముందుగా మనం ఉండాలన్నమాట అండి. అలాంటి దీవెన ఆశీర్వాదాలు మనందరం పొందుకోవాలని కోరుకుందామండి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ఆ దినమంతా మీరు ధ్యానించుకుంటూ ఉంటే మీకు మేలుకరంగా, మీ కుటుంబ సభ్యులకి దీవెనకరంగా ఉంటుందండి. అలాంటి దీవెన ఆశీర్వాదాలు నువ్వు నేను మనందరం పొందుకోవాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్.